Hey guys, welcome to my YouTube channel. My name is Rohit and this is my first video. Hey guys, welcome to my YouTube channel. My name is Rohit and this is my first video. సో గైస్ యూట్యూబ్ అంటుండు ఛానల్ అంటుండు కానీ పేరు మాత్రం చెప్తలేడు అంటే ఛానల్కి ఇంకా పేరు పెట్టలేదు నేను ఇప్పటిదాకా. వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ బట్ వ్లాగ్ అయితే చేస్తున్నా ఫస్ట్ వ్లాగ్. నో 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 ఫస్ట్ నేను ఛానల్ పెట్టకపోతే వ్యూవర్స్ ఎట్లా వస్తారు? But still there should be a channel, no? Okay. Yes, so that is how it is. So actually ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. ఇవాళ అయితే మనం ఒక స్టన్ షో పర్ఫామ్ చేయడానికి వచ్చాం షిఫ్ట్ ఆటోమోటివ్లో. యాక్చువల్లీ స్టన్ షోకి రీజన్ ఏంటంటే తెలంగాణ పోలో క్లబ్ది లోగో లాంచ్ ఉంది అండ్ ఆ క్లబ్ ఈజ్ ఓన్డ్ బై వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్. హీ వాజ్ అ స్టంట్ రైడర్, సో హీ ఆస్క్డ్ us to perform a stunt show over here. సో దానికైతే వచ్చాం అండ్ ఇదే మా అరీనా అనమాట. సో వీఆర్ గోనా పర్ఫార్మ్ స్టన్ షో over here. ఇది యాక్చువల్లీ ఒక గ్యారేజ్ లోపల అండ్ 3 బైక్స్ మీద స్టన్ షో చేస్తున్నాం అండ్ మై బైక్ ఇస్ ప్రిటీ మచ్ స్టాక్. షరాజ్ అఫ్రీది ఫుల్ స్టన్ బిల్ట్ ఉంది అండ్ సైఫీ కూడా స్టన్ బిల్ట్ ఉంది. సో లెట్స్ డూ అ క్విక్ ప్రాక్టీస్ సెషన్ అండ్ సీ చెక్ ద ఫ్లోరింగ్. ఇక్కడైతే ఫ్లోరింగ్ చూస్తే అయితే బాగా స్లిప్పరీ ఉంది, సిమెంట్ సర్ఫేస్ కానీ మట్టి అయితే ఉంది సన్నగా. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ లైక్ 8 months, 6 to 8 months అయింది మేము ప్రాక్టీస్ వెళ్ళాక. నాకు యాక్చువల్లీ ఒక సర్జరీ అయింది, ఆ స్టోరీ అంతా నేను ఫ్యూచర్ బ్లాగ్లో చెప్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. क्योंकि आई कैन फील देखो ये बोले तो इतने दूर में उतना मुश्किल है. గైస్ ఒక చిన్న సెషన్ అయితే చేసాం, ప్రాక్టీస్ సెషన్. ఫ్లో చాలా స్లిప్పరీ ఉంది బట్ మేము కూల్ డ్రింక్ వేసి మనం ఫిగర్ అవుట్ చేస్తాం. బట్ స్టిల్ ఇట్ వాజ్ ప్రిటీ గుడ్ ఫర్ 6 months గ్యాప్. తర్వాత ఒక చిన్న క్రాచ్ కూడా అయింది. బైక్ ఏమంత డ్యామేజ్ కాలే, కాకపోతే యూ కెన్ సీ ఫ్రంట్ లివర్ బ్రేక్ అయిపోయింది. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యా బట్ ఇట్స్ స్టిల్ ఫైన్, వీఆర్ స్టిల్ ఫైన్. ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు వాక్. సో ఇక్కడ పోలోతో పాటు ఈ గ్యారేజ్లో వేరే కార్స్ కూడా ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ ద ఫాస్ట్ కార్స్ ఆఫ్ హైదరాబాద్. అంటే అన్ని డిఫరెంట్ బిల్డ్స్. ఇది స్టేజ్ 2 జిమ్నీ, ఇది పోలో ఫియట్ అబార్ట్ స్టేజ్ 3 ఇది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ దిస్ ఈజ్ స్టేజ్ 2. ఈ కార్ బేసిక్గా పోలో కాంపిటీషన్, బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ అ ఫియట్ అండ్ సర్వీస్ ఆఫ్టర్ సర్వీస్ అవన్నీ కొంచెం ప్రాబ్లం కాబట్టి పోలో చాలా హైప్. And we have a Mark 1 VRS, Mark 2 VRS, Mark 1 VRS this is. Stage 2. And this is a Lora. That is stage 2. Okay. That is stage 2. This is stage 3. We don't know what is this, but it is still looking sick. This is stage 2. This race concept di Honda City and I guess wheel ki 450 horsepower produce chestadi ee car. No, ఇది ఓపెన్ చేసినాం అనుకో ట్రంక్ ఎగ్జాక్ట్లీ గో మ్యాట్. ఈ కార్ వర్త్ కన్నా దీని మీద ఉన్న బిల్ట్ వర్త్ ఎక్కువ. కార్ వర్త్ 2 lakhs లోపల ఉంటుంది కానీ బిల్ట్ అప్రాక్స్ క్లోజ్ టు 10 lakhs అవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పొచ్చు. బట్ దట్స్ రాంగ్ ఫిగర్, మేబీ ఐఎమ్ నాట్ షూర్, బట్ స్టిల్ ఇట్స్ అ సిక్ కార్. నో
బ్రో ఐ థింక్ నేను చెప్పుకున్నాను. సో ఇక్కడ ఏ కార్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ జర్మన్ బిల్డ్స్ మ్యాక్సిమం. అండ్ ఇదైతే జపనీస్ది, బట్ ఇట్ ఈస్ స్టిల్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కార్. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ BMW. వాట్ ఇస్ దిస్? ఇట్స్ అ కూపే, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద మోడల్. ఇది మొత్తం బాడీ కిట్, చాలా క్రేజీ ఉంది. బాడీ కిట్. దీని ఎగ్జాస్ట్ టిప్ చూస్తే అయితే మ్యాడ్ అయిపోతారు ఖాళీ. సో ఇవే కాదు, ఇంకా బయట చాలా పోలోస్ లైనప్ అవుతున్నాయి. ఇప్పుడు అయినాక ఐ విల్ షో యూ. అండ్ ప్రాబ్లీ ఇట్లాంటి వ్లాగ్స్ నేను ఇంకా చాలా తీసుకొస్తా, బట్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ ప్రమోట్ ద ఆటోమొబైల్ కంటెంట్ వెరీ ప్రాపర్లీ. ఎందుకంటే చాలామంది ఆటోమొబైల్ క్రియేటర్స్ ఉన్నారు, బట్ ఎవరైతే ఆటోమొబైల్ తప్పితే మిగతా స్టఫ్ అంతా చేస్తున్నారు. కానీ నేను మాత్రం ప్యూర్ ఆటోమొబైల్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, దట్ ఇన్ తెలుగు. నేను తెలుగు మీద ట్రై చేస్తున్నా, బట్ స్టిల్ దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. తెలుగు ఆడియన్స్ నేను చూడాలి. ఎగ్జాక్ట్లీ, బికాస్ మేము ఆల్మోస్ట్ మోటార్ స్పోర్ట్స్లో ఉండే ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 years. సో మాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకుని మేము ఇంకా కొత్తగా నేర్చుకుని కొంచెం మంచి కాంటెంట్ ఇద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఎవ్రీథింగ్ ద మెయిన్ మోటో ఈస్ సేఫ్టీ. సో యా, మీరు వీడియోస్లో నా వీడియోస్ అనే కాదు, ఎవరి వీడియోస్ అయినా కానీ ఎవరైనా సేఫ్ అవ్వాలి. ఒకటే లైఫ్ ఉంటుంది, మళ్ళీ కింద వాళ్ళు నేర్చుకోవాలి. దే హ్యావ్ టు లెర్న్. నేను ఫ్రీగా చేస్తలేను వీడియో, నీకు అర్థమవుతలేదు. ఛానల్ పేరు అయితే చెప్పా డైరెక్ట్ పోస్ట్ చేస్తాం, మీరు సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా సజెషన్ కూడా మనం ఉంటే కామెంట్స్లో డ్రాప్ చేయండి. మీరు ఒకటే చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇది లైనప్. ఆల్మోస్ట్ ఒక 30 పోలోస్ అయితే షో అప్ అయినాయి. అండ్ ఆల్మోస్ట్ కొన్ని స్టాక్ ఉన్నాయి, కొన్ని బిల్ట్ కూడా ఉన్నాయి. కానీ చాలా మంచి ఒక్కొక్క డిఫరెంట్ బిల్ట్ ఉంది. చూడడానికి అన్ని కార్స్ సిమిలర్ ఉన్నాయి, కానీ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ టేస్ట్, ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ డిఫరెంట్ స్టైల్ విచ్ దే కెన్ ఎక్స్ప్రెస్. సో దీంట్లో కూడా కొన్ని పవర్ఫుల్ కార్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్వి కూడా, క్లోజ్ ఫ్రెండ్స్వి. సో రాబోయే రోజులలో ఐ డెఫినెట్లీ రివ్యూ దెమ్ అండ్ ఐ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి ట్యూనింగ్ అనేది, అవన్నీ కూడా వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మేము చిన్న జుగాడు చేస్తున్నాము, కంట్రాక్టింగ్ జుగాడు. ఏందో చూపిస్తాను. సో ఫ్లోర్ చాలా స్లిప్పరీ ఉంది కాబట్టి మేము కోక్ అయితే ఫ్లోర్ మీద వేస్తున్నాం, బికాస్ అది షుగర్ కాబట్టి అది టైర్కి స్టిక్ అయ్యి గ్రిప్ ఇస్తుంది. ఇది ఒక దేశీ జుగాడ్ అనమాట. ఇది మ్యాక్సిమం దేశీ జుగాడ్ ఫర్ స్టంట్. ఇప్పుడు దీని మ్యాజిక్ ఏంటంటే, ఇంతసేపు మట్టు ఉందా, గ్రిప్ వేయకుండా జారకుండా, ఇప్పుడు దాని మీద డైరెక్ట్ గ్రిప్ వస్తుంది. ఫుల్ ట్రాక్షన్ కంట్రోల్. ఎస్ బ్రో. గాయస్ టన్ షో అయితే కంప్లీట్ చేసేసాం అనమాట. మనం అయితే ఆఫ్టర్ 10 months మేము ట్రాక్ మీదకి వచ్చి ప్రాక్టీస్ కూడా చేయలే.
డైరెక్ట్ 10 months తర్వాత ఇదే ఫస్ట్ టైం షో చేస్తున్నాము. అండ్ నా సర్జరీ తర్వాత కూడా ఇదే ఫస్ట్ షో. చాలా ఎగ్జాస్టింగ్ ఉండే. వితౌట్ ప్రాక్టీస్ ఫస్ట్ షో అమ్మా. అదే అంటున్నా, మనం ప్రాక్టీస్ చేయలేదు, తప్పు మనదే. కానీ బట్ స్టిల్ మాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి మేము ఇది చేస్తున్నాం కాబట్టి వీ కెన్ ఈజీలీ డూ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్ఫేస్ చాలా చాలా ట్రిక్కీ ఉండే. చాలా ఎంత అంటే మనం పవర్ ఇస్తే పాప్ చేద్దామంటే వీలీ పాప్ చేద్దామంటే వీల్ స్పిన్ అయిపోతుంది. లైట్ పవర్ మోర్ బాడీ వెయిట్ యూజ్ చేయాల్సి వచ్చింది. చాలా అంటే చాలా ఎగ్జాస్టింగ్. అసలు ఇంకా టెంపరేచర్ కూడా చాలా హై ఉంది. నాదైనా అంటుంది. షెరాజ్ అయితే రోజాలో ఉన్నాడు. చేసిన కొంచెం సేపటికే గొంతు అంతా ఎండిపోయింది. అసలు నాకు ఎనర్జీ లేకుండా అయిపోయింది. షెరాజ్ వాళ్ళు రోజాలో ఉండి కూడా చేస్తున్నానంటే ఆ హార్డ్ వర్క్ అయినా మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలా. మన ఛానల్ కూడా చేస్తారు కదా. నన్ను అడిగితే ఇంకా అట్ ద సేమ్ టైం కార్స్ వాటి ఎగ్జాస్ట్ నోట్స్, ఒక్కొక్క కార్ ఎట్లాంటి ట్యూన్ అయినాయో నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దేనికి దానికి సపరేట్ వీడియోస్ కూడా చేస్తాను. బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ఇస్తాను. ఈ కార్ అయితే ఫ్రమ్ కర్ణాటక రేస్ కాన్సెప్ట్ బిల్డ్ చేసింది. నాకు తెలిసి 500 HP ప్రొడ్యూస్ చేస్తుంది వీల్ పైన. అండ్ మ్యాసివ్ ఇప్పుడు ఒక చిన్న లాంచ్ చేస్తుండు. లెట్స్ సీ. పవర్ చూసి అసలు మ్యాడ్ అంటే మ్యాడ్ పవర్. So these people are the founders of Telangana Polo Club. So my homeboys వీళ్ళందరూ. These people are from Germany. ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా చేసుకోవాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ముందుకు వెళ్తుంది. నేను మంచి కాంటెంట్ చేయడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. సో స్టే ట్యూన్ గైస్. ఛానల్ పేరు మాత్రం వస్తుంది, మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి డైరెక్ట్.